ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి నూతన చీఫ్ సెక్రటరీ మరియు డీజీపీ రాబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరికి పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆల్రెడీ ఇంతకుముందే రిటైర్మెంట్ అయినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో కేంద్ర ప్రభుత్వ అనుమతితో నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. ఈ యొక్క పదవీ కాలం కూడా ఈ నెలాఖరికి ముగియనుంది. అయితే తర్వాత వచ్చేసి డీజీపీ తిరుమలరావు పదవి కూడా ఈ నెలాఖరికి ముగియనుంది. డీజీపీ పదవీ కాలాన్ని ఇంతవరకు ఎప్పుడు పొడిగించిన దాఖలాలు లేవు కాబట్టి కొత్త డీజీపీని కూడా నియమించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే కొత్త సిఎస్ చీఫ్ సెక్రటరీ లిస్టులో 3 అధికారులు ఉన్నారు. వీరిలో విజయానంద్ విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్నారు. ఇతర అధికారులు వచ్చేసి సాయి ప్రసాద్ మరియు ఆర్పి సిసోడియా. వీరితో పాటు ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా రేసులో ఉన్నారు. అయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి ఇంతకుముందు అవినీతి కేసులో ఉన్నందువలన ఈమెకి ఇచ్చే అవకాశాలు లేవని చెప్పడం జరిగింది. ఇకపోతే విజయానంద్ విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్నారు. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తే మరియు 1992 ఐఏఎస్ అధికారి, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా విజయానంద్ ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా విజయానంద్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రాబోయే కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చేసి విజయానంద్ని నియమించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే డీజీపీకి వచ్చేసరికి తిరుమలరావు ఈ నెల ఆఖరికి పదవి విరమణ చేయనున్నారు. డీజీపీ రేసులో వచ్చేసి హరీష్ కుమార్ గుప్తా అనే ఐఏఎస్ అధికారి రేసులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క హరీష్ కుమార్ గుప్తా ఎలక్షన్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా చేయడం జరిగింది. ఇతను 1992 ఐపీఎస్ అధికారిగా నియామకం చెందడం జరిగింది. ఇంతకుముందు హరీష్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ కేడర్లో ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో అధికారులుగా నియమించడం జరిగింది. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిగా కూడా చెప్పుకోవచ్చు.